అమరావతి భూములు ఇచ్చిన రైతులు మహిళలకి కించపరుస్తూ కృష్ణరాజు అనే జగన్కి పేపర్ స్లిప్లు ఇచ్చేవాడు, అంటే మాట్లాడడానికి ఇచ్చి పేపర్లు ఇచ్చేవాడు. ఆయన ఈరోజు సాక్షి మీడియాలో మాట్లాడుతూ మహిళలకి కించపరిచేలా, అమరావతి మహిళలు కించపరిచేలా మాట్లాడటం కరెక్టేనంటారు? అసలు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుంది అంటారు. జర్నలిజంలో జర్నలిస్ట్గా ఉండి ఆ జర్నలిజం విలువలు తెలిసిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అమరావతి మహిళలు అంటే వాళ్ళు నిజంగా ఒక రకంగా చెప్పాలని త్యాగశీలు అని చెప్పుకోవాలి. ఏదైతే 33,000 ఎకరాలు ఆ రోజు ఆ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళు అడగగానే 33,000 ఎకరాలు ఇచ్చారు. మనం ఒక గజం స్థలం ఇవ్వాలన్నా కూడా కార్పొరేషన్ అలా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చే పక్కింటాలు ఆక్యుపై చేస్తేనే తగాదాలు పడతాం. అలాంటిది కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రోజు ఇచ్చారు. ఆ ఇవ్వడం కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు చేసి కకావికలం చేసి ప్రజల్ని ప్రాంతీయంగా అదే రకంగా కులాల మధ్య ఒక చిచ్చు పెట్టాడు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. ఇవాళ మహిళలని నీచమైన వ్యాఖ్యలతో అప్పుడు గత 5 సంవత్సరాల్లో చేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు మహిళలు. ఎందుకంటే మేము చేసాము ఆ రోజు కేవలము రాజకీయంలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం బాగుండాలి అనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ చిత్రపటము ప్రపంచంలో గొప్పగా కనపడాలనే ఉద్దేశంతో ఆ రోజు మహిళలు రోడ్ల మీదకి వచ్చి రాజధాని నిలబెట్టుకున్నారు. మేడం కృష్ణరాజు ఆయన మాట్లాడుతూ అంటే అమరావతి అంటే గుంటూరు కృష్ణరాజు మహిళలు అంటే వాళ్ళ బంధువులు కూడా రాష్ట్రం అంతా ఉంటారు, వాళ్ళందరూ అన్నట్టేనంటారా? అసలు మీరు అమరావతి అనే అనుకోకండి. ఒక మహిళ మీద వ్యాఖ్య చేస్తే మొత్తం యావత్ మహిళల్ని వ్యాఖ్యలు చేసినట్టే. అంటే ఒక మహిళ అమరావతి మహిళ అన్నాడు. అమరావతిలో ఇప్పుడు మీరు చెప్పారు అమరావతి మహిళ వెళ్ళి హైదరాబాద్లో ఉండొచ్చు, అమరావతి మహిళ వెళ్ళి మన శ్రీకాకుళంలో ఉండొచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తే ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో భారతీరెడ్డి గారు ఉంటున్నారు. ఇప్పుడు ఆమె అమరావతి మహిళ అవుతుంది కదా. అంటే మరి భారతీరెడ్డి గారు ఎండీగా ఉన్న సాక్షి ఛానల్లో అంత మాట అంటే ఆమె ఎలా ఊరుకున్నారో ఒక మహిళగా ఆమె ఖండించాలి. ఫస్ట్ బయటకు వచ్చి ఇవాళ ఆమె ఎండీ పొజిషన్లో ఉంటుంది. మేమైతే ఒక ఎండీ పొజిషన్లో ఒక ఛానల్ ఉంటే మహిళల్ని ఖండించాల్సిన విషయంలో ఖండిస్తాం. తప్పనిసరిగా మహిళలు మద్దతు ఇచ్చుకోవాలి. ఏదైనా నీచమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆమె మరి ఒక మహిళగా తాడేపల్లి ప్యాలెస్లో అమరావతిలో ఉంటున్న ఆమె ఈరోజు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ప్రజల ముందుకు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆ డిబేట్లో కృష్ణరాజు గారు అన్న అతను ఉన్నాడు, అదే రకంగా కొమ్మినేని అన్న అతను ఉన్నాడు. కొమ్మినేని అతను నవ్వుతా నీచంగా వ్యాఖ్యలు చేస్తారు. ఎవరు అమరావతి మహిళలు కామెంట్లు పెడతారో ఏదో అంటున్నాడు. కానీ ఇంత నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు తప్పు అని చెప్పకపోవడం కొమ్మినేని గారు మొదటి బాధ్యత వహించాలి. తప్పనిసరిగా కొమ్మినేని గారి మీద అదే రకంగా ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు గారి మీద సుమోటోగా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు మహిళగా ఉండి మహిళల మీద ఇంతటి వ్యాఖ్యలు ఒక్కళ్ళ మీద కాదు మొత్తం యావత్ మహిళల మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని, క్షమాపణలు చెప్పించాలి కూడా మేము డిమాండ్ చేస్తాం. అమరావతి చుట్టుపక్కల 150 స్వచ్ఛంద సంస్థల పేరుతో ఇలాంటి కార్యక్రమాలు వయసు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు కృష్ణరాజు. అసలు ఏం అలా మాట్లాడటం మహిళల కించపరిచేంగా మాట్లాడటం అంటే మీరు ఒక రకంగా చూడండి, దేశం మొత్తంలో స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. అక్కడని కాదు, ప్రతి చోట స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. ఆ స్వచ్ఛంద సంస్థలు ప్రతి విలేజ్ దగ్గర నుంచి ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడైనా ఉంటాయి. ఇక్కడ అనేది కాదు, మీరు వెళ్ళండి బొంబాయిలో కనపడుతుంది, మెడ్రాస్లో స్వచ్ఛంద సంస్థలు లేవా? ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు ఎందుకు ఉంటాయంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి పెట్టాలి. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉండాలి. ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. ఒక ఎయిడ్స్ దగ్గర నుంచి ఉంది, అదే రకంగా మీరు గమనిస్తే క్యాన్సర్ పేషెంట్లకు కూడా అవేర్నెస్ ఉంది. మీరు విజయవాడలో ఎన్ని చూడలేదండి? అంటే అందరూ రోగాలు ఉన్న వాళ్ళని కాదు, ఏదన్నా ఎక్కడన్నా మారుమూల ప్రాంతంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళకి క్యాన్సర్ టెస్టులు చేయించాలి, ఇంకో టెస్టులు చేయించాలని ప్రతి స్వచ్ఛంద సంస్థ ముందుకు వస్తుంది. వాళ్ళందరూ నడుపుతారు. స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని చెప్పేసి అందరూ వేషాలు అంటే ఊరుకుంటారండి? అందరికి రోగాలంటే ఊరుకుంటారండి? ఇప్పుడు మరి ఆయన ఉంది అమరావతి ప్రాంతం అంటే పక్కన విజయవాడ, బహుశా ఆయన విజయవాడలో ఉన్నాడు. అమరావతికి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నాడు. మరి అమరావతి దగ్గర ప్రాంతమే రాజధాని ప్రాంతం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మరి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మరి తప్పు కదండి. ఇప్పుడు వాళ్ళ భార్యా పిల్లల్ని మేము అనకూడదు. అమరావతి అవినీతిమయం అయిపోయింది, అక్కడ పనులు ఏం జాగట్లేదు, వాళ్ళకి ఇష్టమైన వారికి ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అది కళ్ళుండి చూడలేని కబోదులు అంటారు కదండి. వైసీపీ గవర్నమెంట్లో సేమ్
సేమ్ అలాగే ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఒక ఇటుక కూడా పేర్చలేదండి. గతంలో 80% 70% పూర్తయినవి కూడా ఎక్కడా పేర్చక మూల పడేసేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతో వేగవంతంగానో వాటిని కృషి చేసి ఆయన నిర్మాణాలు తీసుకొస్తున్నారు. అవన్నీ చూసి ఏమీ ఓర్వలేని పరిస్థితుల్లో ఇవాళ ఆయన ఈ రకంగా మాట్లాడుతుంది. అవినీతి ఎక్కడుందండి? అవినీతి ఉంటే బయట పెట్టండి. మేమేమి అవినీతి చేసిన వాళ్ళు ఏమీ వెనకేసి రావట్లేదే. అవినీతి ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లతో సహా బయట తీసుకుని మీరు పట్టుకొని చెప్పండి. మేము ఎక్కడ వెనకడిగేసేది లేదు, దేనికి భయపడేది లేదు. కేవలం ఈ ప్రభుత్వం వచ్చింది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువలు తెలిసిన ప్రభుత్వం. ప్రజలకు ఏదైతే సంక్షేమం కావాలో, ఏదైతే అభివృద్ధి కావాలో, విద్యార్థులకు ఏదైతే భవిష్యత్తు కావాలో, ఏదైతే ఉపాధి కావాలో కేవలం దాని గురించి పనిచేసే ప్రభుత్వం. కానీ ఇలాంటి పనికి మాలిన వ్యాఖ్యలు చేసే వాళ్ళని మేము ప్రేరేపించే ప్రభుత్వం కాదండి ఇది.